హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అర్హతతో పాన్ ఇండియా ఉద్యోగ అవకాశాలు కలిగిన నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్ ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహించి ఈ కొలువులను భర్తీ చేస్తున్నారు. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొని రాత పరీక్షలకు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి, మహిళలకు పురుషులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా, రాత పరీక్ష సిలబస్, ఆన్లైన్ దరఖాస్తు లైవ్ విధానం ఈ వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ను వీక్షిస్తున్న వారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే అందరూ లైక్, షేర్, కామెంట్ చేయండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులను భారతీయ అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గోవా రీజనల్ సెంటర్ మరియు ముంబై, కొచ్చి, విశాఖపట్నం ఏరియాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ మరియు అకౌంట్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ మరియు పర్చేజ్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. చూడండి, పోస్టుల వారీగా ఖాళీలు ఇక్కడ కనిపిస్తున్నాయి. వర్గాల వారీగా ఖాళీలు కూడా నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిస్క్రిప్షన్లోని అఫీషియల్ నోటిఫికేషన్ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింకులను పొందవచ్చు. చూడండి, అక్కడ మీరు క్లిక్ చేయగానే ఈ పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ పూర్తి వివరాలను తెలుగులో అందించడం జరిగింది. అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడి నుండి పొందండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే భారతీయ మహిళా పురుష అభ్యర్థుల వయోపరిమితి జూన్ 24, 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలోని ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 19,900 నుండి 63,200 వేతన శ్రేణి ప్రకారం ప్రతి నెల దాదాపుగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు 36,220 రూపాయలు, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్లకు 47,415 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి తాత్కాలిక రాత పరీక్ష షెడ్యూల్ జూలై మొదటి వారంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాత పరీక్షకు సన్నద్ధం అవ్వడానికి చాలా తక్కువ టైం ఉన్నది. ఇంట్రెస్ట్ కలిగిన అభ్యర్థులు సిలబస్ తెలుసుకొని సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవ్వండి. విద్యార్హత వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ మరియు పర్చేజ్ విభాగాల్లోని పోస్టులకు ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ తత్సమాన అర్హతతో టైపింగ్ ప్రొఫిషియన్సీ అవసరం. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. 10వ తరగతి తర్వాత 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు అర్హత కలిగిన అభ్యర్థులు కూడా 12వ తరగతి తత్సమాన అర్హత కలిగిన వారితో సమానం. వీరు కూడా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు గమనించండి, ఇక్కడ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు మినహాయించారు. మిగిలిన వర్గాల అభ్యర్థులు 500 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించుకోవాలి. వయోపరిమితిలో సడలింపులు కూడా వర్తిస్తున్నాయి. అభ్యర్థి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఆ వివరాలు చూసినట్లయితే 3 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వివిధ కేటగిరీల వారీగా ఇక్కడ చూడండి. జనరల్ ఇన్ఫర్మేషన్ మరియు ఇతర కండిషన్స్లో భారతీయ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించారు. కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడండి.
రాత పరీక్ష సిలబస్ చూసినట్లయితే వివిధ విభాగాల్లోని జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారితంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటల 30 నిమిషాలు. దివ్యాంగులకు 3 గంటల 20 నిమిషాలు. రాత పరీక్ష పేపర్ 1, పేపర్ 2 విధానంలో ఉంటుంది. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అమలులో లేదు. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి చెరో 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారితంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ స్థాయి లోబడి ప్రశ్నపత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు. దివ్యాంగులకు 2 గంటల 40 నిమిషాలు. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్స్ నుండి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థులు గమనించండి. స్కిల్ టెస్ట్లో భాగంగా హిందీ, ఇంగ్లీష్లో టైపింగ్ స్కిల్ పరిశీలన కోసం పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ ఇవ్వబడింది. దరఖాస్తు చివరి తేదీ జూన్ 24, 2025 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక NIORES వెబ్సైట్ను సందర్శించండి. హోమ్ పేజీలోని మెయిన్ మెనూలో కనిపిస్తున్న వేకెన్సీస్ బటన్పై క్లిక్ చేసి పర్మనెంట్ బటన్పై క్లిక్ చేయండి. చూడండి, పర్మనెంట్ పొజిషన్స్ అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ చదవడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం కోసం వ్యూ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ లింక్, అలాగే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తు చివరి తేదీ ఉన్నటువంటి పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు. దరఖాస్తు చేయడానికి క్లిక్ హియర్ టు అప్లై లింక్పై క్లిక్ చేయండి. చూడండి, పాపప్ విండో షో అయినది. కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. ఈ పేజీలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు రిజిస్టర్ లింక్పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకొని లాగిన్ అయి దరఖాస్తులు సమర్పించండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.